దళపతి విజయ్ ఇక అమరాపాలికి ప్రమోషన్ అని ప్రభుత్వ కార్యదర్శి హోదా 2010 బ్యాచ్కు పదోన్నతులను కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు పెద్ద నిర్మాతల ప్యానల్దే హవా అని చెప్పి మరి నిన్న జరిగిన ఎలక్షన్కి సంబంధించి మరి మరొక్కసారి సురేష్ బాబు తన సత్తా చాటరని ప్రచురించారు. ఇక మోడీ పాక్కు భయపడుతున్నారని కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. దాన్ని కూడా మొదటి పేజీలో మనకి ప్రచురించారు. ఇక దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోడీ మరొక్కసారి పునరుద్ఘాటించారు. ఇక సభలో సవాల్ ఇటు రేవంత్ అటు కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత సభలో చర్చకు కేసీఆర్ నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ అధికారులతో సీఎం చర్చలు. మరి మనకు తెలుసు చాలా రోజుల తర్వాత కాదు చాలా నెలల తర్వాత సీఎం కేసీఆర్ తమ ఫామ్ హౌస్ను వీడి మరి శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలకి మరి ఆయన హాజరు కాబోతున్నారు. మరి నిన్ననే ఆయన ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ మరి ఎక్కడైతే హైదరాబాద్లో తన పాత ఇల్లుందో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సభలో ఆయన మాట్లాడతారు. సభకి విచ్చేయబోతున్నట్టుగా మరి నిన్నే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలియజేశాయి. మరి చాలా రోజు ఇప్పటి వరకు కూడా అసలు ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఎందుకు అసెంబ్లీకి రారు అని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు విమర్శల జడివానైతే కురిపించారు, విమర్శల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇన్నాళ్ళకి మరి సీఎం కేసీఆర్ మరి వస్తున్నారు. ఓవరాల్గా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2 సార్లు ఆయన సభకు రావడం జరిగింది. అది ఒకటి గవర్నర్ దగ్గర ఆయన గవర్నర్ కోసం వచ్చినప్పుడు, నెక్స్ట్ రెండవది 100%గా ఈ నదీ జలాల విషయంలో మాట్లాడటానికి వచ్చినప్పుడు 2 సార్లు ఆయన రావడం జరిగింది. ఇక ఈరోజు 3వసారి కూడా మరి నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కేసీఆర్ సభకు రావాలని ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గతంలో కాళేశ్వరంపై పీపీటీ నిర్వహించి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వమని కేసీఆర్ అని కోరారని చెప్పి తెలిసారు. ఇక 2 ఏళ్ల తర్వాత తెలంగాణ శాసనసభలో ఆసక్తికర వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వరుస సవాళ్ల నేపథ్యంలో ఎట్టికేలకు సభకు రావాలని మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సభలో పాల్గొనేందుకు వీలుగా ఆదివారం సాయంత్రమే ఆయన ఫామ్ హౌస్ నుండి బంజారాహిల్స్ నందీనగర్లో నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని పకడ్బందీగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సూచించారు. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలన్న అంశంపై మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులతో చర్చించినట్లుగా మరి తెలుస్తుంది. ఇక కేసీఆర్ హయాంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు పెద్ద ఎత్తున నష్టం చేసి తరలించుకుపోయారని అసెంబ్లీలో చర్చించడంతో పాటుగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్లు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్ సభకు రాకపోగా రాష్ట్రానికి నదీ జలాల్లో న్యాయమైన వాటాను సాధించడానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఏ శక్తులకు తలగ్గబోనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు మా ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలను ప్రత్యేక సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో సవాల్ చేశారు. తెలంగాణలోని కృష్ణా ఆయకట్టుకు డెత్ వారెంట్ రాయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేసిందని, వారు కృష్ణా నుండి హైదరాబాద్కు తాగినీటిని అందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటిని మళ్లించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉండేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్తో రాజీ పడి పెద్ద ఎత్తున నీటిని మళ్లింపు, ఇంజనీరింగ్ వైఫల్యాలు మరియు ఆర్థిక దుర్వినియోగానికి అనుమతించడం ద్వారా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ద్రోహం చేస్తుందని ప్రభుత్వం మండిపడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీపై ఆసక్తి నెలకొంది. కాగా ప్రాజెక్టులపై ఈ నెల 30 లేదా 31న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనుండగా గతంలో కేసీఆర్ అనుసరించ పద్ధతిని ఫాలో కానుంది. గతంలో కేసీఆర్ కాళేశ్వరంపై సభలో పీపీటీ ఇవ్వగా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని మరి మనం ఏదైతే చేస్తామో మనకి కూడా మరి అదే రిటర్న్ వస్తుంది. మరి బీఆర్ఎస్ శ్రేణులు అవైతే గుర్తుంచుకోవాలి. ఇక ఏదైతే చాలా కాలం తర్వాత కేసీఆర్ మనం ఇందాకడే చెప్పుకున్నాం ఫామ్ హౌస్ వీడి నందీనగర్ రావటం జరిగింది ఆయన సొంత ఇంటికి. మరి ఈరోజు మరి సభలో ఒకవైపు రేవంత్ కావచ్చు, మరోవైపు కేసీఆర్ ఎంత హాట్గా వాడి వేడిగా ఈరోజు సభ జరుగుతుంది అని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు